మత్తయి సువార్త 2:12. తరువాత హెరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు. ఎవరి యొద్దకు వెళ్ళవద్దని? హెరోదు వద్దకు వెళ్ళవద్దని ఎవరికి చెప్తున్నారు? జ్ఞానులకు స్వప్నమందు దేవుని దూత చెప్తుంది. ఎందుకంటే జ్ఞానులు యేసు ఎక్కడ పుట్టారో తెలుసుకున్నారు. అంటే రాజు పుట్టాడు అన్న విషయం గ్రంథాలు చదివి తెలుసుకున్నారు. ఈ నక్షత్రం ఏమిటని తెలుసుకుని ఆ నక్షత్రాన్ని వెంబడించేవారు. వెంబడించేటప్పుడు వారు పగలు వెంబడిస్తే నక్షత్రం కనపడుతుందా? లేదు కదా. నైటు ప్రయాణాలు చేస్తూ వారు అలవాట్లు మార్చుకుంటున్నారు. అంటే పగలు పడుకుని పగలు పని చేసి రాత్రులు కొన్ని వందల వేల కిలోమీటర్లు అర్ధరాత్రులు వెళుతూ వారు ప్రయాణం చేస్తున్నారు. రెండోది, జ్ఞానులు వారి యొక్క పిల్లలను కుటుంబాలను కూడా విడిచి వదిలి వెళుతున్నారు. చూసారా, వారు బ్రతుకులలో అలవాట్లు మార్చుకున్నారు. వారు విడిచిపెట్టారు కొన్నాటిని. మనము కూడా విడిచిపెట్టాము అనుకుంటూ లోకంలోనే తిరుగుతున్నాము. బాప్తిసం తీసుకున్నాక విడిచిపెట్టవలసిన ఆచారాలన్నీ విడిచిపెట్టామనుకుంటూ వాటిల్లోనే ఉంటున్నా. కానీ మనం ప్రభు కొరకు కొన్ని అలవాట్లు మార్చుకోగలుగుతున్నామా? జ్ఞానులు మార్చుకున్నారు. వారు అర్ధరాత్రులు పడుకునే టైంలో క్రీస్తుని వెతుకుచున్నారు. మనము ఆదివారాలు రాగలుగుచున్నామా? మన అలవాట్లు ఎలాగున్నాయి? మనం ఏటి కొరకు మనం ఖచ్చితంగా నిలబడగలుగుతున్నాం? నా ప్రియమైన వారిలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. జ్ఞానులతో కాదు, జ్ఞానుల గురించి మనకు బోధిస్తున్నాడు దేవుడు.